లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి. అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో హైలైట్స్ అని తెలుసుకుందాం. సో మీకు ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే డయాగ్రామ్ ఒకసారికి ఎలా వేయాలో చెప్పాను, పార్ట్ వైజ్గా చెప్పాను. సో డయాగ్రామ్ దేంతో వేస్తే బాగా వస్తుందని చెప్పాను. అండ్ అలాగే అదేంటి ఏ సెక్షన్లో మనం మార్క్స్ ఒకసారికి గెయిన్ చేయొచ్చు అని చెప్పాను. అలాగే మీకు అయితే ఈ బుక్ కూడా ఫుల్గా అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ బుక్లో ఏంటంటే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఈ ఒకసారి లాస్ట్ అయితే ఎవరైతే నాకు బయాలజీ రాదు, నాకు కొంచెం డౌట్ అని అనుకుంటారో ఈ బుక్ క్వశ్చన్స్ అయితే ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే భయం కూడా పోతుంది. అండ్ అలాగే ఏంటంటే ఈ బుక్ లోపల ఫుల్ పేజెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది, మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేశాను అనమాట. సో ఇవి అయితే మీకు ఒక దగ్గర రాసుకోండి, రౌండప్ చేసుకోండి. ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్కువసార్లు రిపీట్ అని ఏ క్వశ్చన్స్ అని అడిగారు. సో అలా రాసుకొని చదివితే లాస్ట్ టైం సో మీకు మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బుక్ అన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుద్ది. అండ్ డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎలా వేయాలని చెప్పాను, ఏ రామన్ కష్టంగా ఈజీగా ఉంటుందని చెప్పాను. మీకు వచ్చేసరికి వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి నేను బయాలజీ గురించి కూడా చాలామంది అయితే అడిగారు. అండ్ రేపైతే మీకు మ్యాథ్స్ గురించి అయితే చేస్తామట. అండ్ ఈరోజు ఏంటంటే సో చాలామంది నాకేంటంటే డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎలా వేయాలి, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ గన్ షాట్ క్వశ్చన్ ఏంటి, అండ్ ఏ సెక్షన్లో వచ్చేసరికి బాగా ప్రిపేర్ అవ్వాలి. సో దీని గురించి అయితే మ్యాక్సిమం అయితే అడిగారన్నమాట. సో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ మీరు చూస్తున్నారు కదా, సో ఈ బుక్లో ఏంటంటే 15 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ప్రిపేర్ అయితే సరిపోతుంది లాస్ట్ టైంలో. సో ఈ బుక్ కూడా మీకైతే వీడియో లాస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ఈ వీడియో ఎవరైతే నాకు బయాలజీలో ఏమీ రాదు, అసలు నాకు డౌట్గా ఉంది అని అనుకుంటున్నారో ఈ వీడియో చూస్తే సరిపోతుంది అనమాట. మీకు మంచి మార్క్స్ అనేవి లభిస్తాయి. సో మీకు ఏంటంటే ఫస్ట్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసరికి 100 లైక్స్ అయితే టార్గెట్ అన్నమాట. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 10th క్లాస్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్ అయితే ఇస్తామంట, బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లింక్. సో మీకు ఏంటంటే చూస్తున్నారు కదా, సో మీకు ఫస్ట్ ఏంటంటే బిట్స్ వచ్చేసరికి 6 మార్కులు, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి 8 మార్కులు అన్నమాట. సో మీరైతే ఈ 2 రౌండ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలన్నమాట. ఎందుకంటే 1 or 2 వర్డ్స్లో కంప్లీట్ అయిపోతుంది కదా. సో ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. ఈ రెండు రౌండ్స్ అనేవి ఇంపార్టెంట్. సో తర్వాత మెయిన్ రౌండ్ ఇంపార్టెంట్ ఏంటంటే 4 మార్క్ అన్నమాట. సో దీంట్లో సొంతంగా రాయొచ్చు, అలాగే డయాగ్రామాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే టేబులర్ ఫామ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను వెళ్ళే కొద్దీ. అండ్ మీకు ఏంటంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అనేవి మెయిన్ అన్నమాట. సో టెక్స్ట్ బుక్ ఎవరైతే చదువుతారో మీరు చదివేటప్పుడు కూడా ఒక పక్కన పెట్టుకుని చదవడానికి అయితే ట్రై చేయండి, ఏ లెసన్ చదువుతున్నారో. సో దాని ద్వారా బిట్స్ కవర్ అయిపోతాయి, అలాగే 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ కూడా కవర్ అయిపోతుంది అన్నమాట. టెక్స్ట్ బుక్ అయితే చాలా ఇంపార్టెంట్. సో టెక్స్ట్ బుక్ బట్టి మీరు కాన్సెప్ట్ కూడా సొంతంగా రాయొచ్చు అన్నమాట. అండ్ అలాగే ఏంటంటే లాస్ట్ సెక్షన్ ఇందాక చెప్పాను కదా 4 మార్క్స్ అన్నమాట. లాస్ట్ సెక్షన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో 20 మార్క్స్, ఎవరైతే 20 మార్క్స్ ఎక్కువ అనుకుంటారు, కాకపోతే దాంట్లో వచ్చేసరికి గెయినింగ్ అనమాట. అండ్ అలాగే దాంట్లో వచ్చేసరికి డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి, లేదంటే డయాగ్రామ్ పార్ట్స్ వచ్చేసరికి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది చెప్పాను కదా, టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే డయాగ్రామ్స్ అండ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డయాగ్రామ్స్ బట్టే మీకు మార్క్స్ వేయాలా వద్దా మీకైతే డిపెండ్ ఉంటుంది. అలాగే మీ హ్యాండ్ రైటింగ్ బాగుండాలి, అలాగే పాయింట్ వైజ్ నీట్గా రాయాలన్నమాట. ఇలా పాయింట్ వైజ్ రాయాలి. మీకు డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎలా డ్రా చేయాలి కూడా చెప్తాను ముందు. అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ టేబుల్ టైప్ క్వశ్చన్స్ అన్నమాట. సో మీకు ఈ వీడియోలో డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎలా డ్రా చేయాలో కూడా చెప్తాను. మీకు ఇక్కడ టేబుల్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఏంటంటే అడుగుతారన్నమాట లాస్ట్ సెక్షన్లో, అలాగే ఫ్లో చార్ట్ అడుగుతారు, అలాగే కాన్సెప్ట్ వస్తే మీకు అయితే మొత్తం అర్థమైపోతుంది అన్నమాట. అలాగే ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మీకు వచ్చేసరికి సైడ్ హెడ్డింగ్ అయితే ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే డయాగ్రామ్ కూడా వేయండి, ఏమేంటి ఆపరేటర్స్ ఏంటి, ఎక్స్పెరిమెంట్ దేని గురించి చేస్తాం, ఇవన్నీ వేయాలి. అలాగే బిట్స్ ఇంపార్టెంట్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏంటంటే డయాగ్రామ్స్ వచ్చేసరికి ఎలా వేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు కదా. సో మీకు అయితే చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఏంటంటే మీ దగ్గర వేయడానికి మీకు మ్యాక్సిమం మీకు దగ్గర అయితే జామెట్రీ బాక్స్ అయితే ఉంటుంది కదా. సో దాంట్లో మీకు వచ్చేసరికి ఒక స్కేల్, ప్రొటెక్టర్, అలాగే ట్రయాంగిల్స్ ఏ ఉంటాయి కదా. సో అవి అయితే తీసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్ కూడా పట్టుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఏమైనా డ్రా చేయాలన్నా మీకు వచ్చేసరికి యూజ్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి మీకు అయితే చూపిస్తాను. ఒకసారి ఒక టెస్ట్ ట్యూబ్ అయితే డ్రా చేయాలనుకోండి, మీరు ఏంటంటే ఇలా అయితే డ్రా చేయాలన్నమాట స్కేల్తో. ఒకసారి మీకు వచ్చి చూపిస్తాను. ఇది స్కేల్ వాడతాం కదా, ఏమైనా కర్వ్స్ ఏమైనా ఉన్నా మీకు వచ్చేసరికి ప్రొటెక్టర్తో అయితే కవర్ అయిపోద్దామట. ప్రొటెక్టర్ ఉంటుంది కదా, ప్రొటెక్టర్తో ఇలా కొడితే సరిపోతుంది అన్నమాట. అండ్ అలాగే దీంట్లో కూడా అంతే, మీకు వచ్చేసరికి మీకు ప్రొటెక్టర్ ఇంపార్టెంట్. అలాగే మీకు చూస్తున్నారు కదా డయాగ్రామ్ వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఈ కరెక్ట్గా ఎందుకు ఎలా ఉందంటే మీకు వచ్చేసరికి ప్రొటెక్టర్ అలాగే స్కేల్ అయితే ఇంపార్టెంట్. సో మీరు పాయింట్ వైజ్ కింద బిల్డింగ్ నుంచి బిల్డింగ్ ఎలా కడతారు, మీకైతే కింద బేస్ అయితే కడతారు కదా. సో మీరు కింద నుంచి ఒక్కొక్క పార్ట్ చిన్న పార్ట్ వేసుకుంటూ వెళ్తే మీకైతే ఐడియా అయిపోతుంది. సో మీకు వచ్చేసరికి ఒక డయాగ్రామ్ అయితే వేస్తాను నేను ఇప్పుడు లైవ్లో.
సో మీకైతే చూపిస్తాను అనమాట ఒకసారి. మీకైతే ఈ డయాగ్రామ్ వచ్చేసరికి వేస్తాను. సో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ప్రొటాక్టర్ కూడా తీసుకోండి. ప్రొటాక్టర్తో ఏంటంటే కర్వ్ ఇలా వేయచ్చు అనమాట. కర్వ్ వచ్చేసరికి ఇలా వేయచ్చు. అండ్ మీకు ఏంటంటే తర్వాత స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఇలా వేసాం కదా, సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ కర్వ్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ కర్వ్ వచ్చేసరికి మనం సొంతంగా వేయచ్చు. సో ఈ సైడ్ అనేది ఎలా ఉంటుందో అండ్ ఈ సైడ్ కూడా అలా వేయాలన్నమాట. సో మీరు వేసేటప్పుడు ఏంటంటే ఒక్కసారి ఇక్కడ జీరో. సో మీరు ఏ డయాగ్రామ్ వేసినా, అలాగే మీ రైటింగ్ బాగుండాలన్నా జీరో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జీరో కింద వేయాలన్నమాట. అలాగే ఇక్కడ జీరో కింద. అలాగే మీ చేయి కూడా కర్వ్ అనేది తిరిగిపోవాలి. ఇంకా పెన్ ఎరేజ్ అనేది వాడవసరం లేదు. కర్వ్ వచ్చేసరికి తిరుగుతూ ఉండాలి. అండ్ అలాగే ఏంటంటే మీరు చూసారు కదా, సో మీకు వచ్చేసరికి ఇలా ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. సో ఈ పార్ట్ని పక్కన అనేది వేయాలన్నమాట. సో వేసిన తర్వాత మీకు వచ్చేసరికి మీకు అయితే చూపిస్తాను ఒకసారి. సో మీకైతే ఇలా వేయాలి. అండ్ తర్వాత పాటు కూడా సేమ్ అలా వేయాలన్నమాట. సో మీకు ఒకసారి ఇక్కడ ప్రొటెక్టర్ వాడచ్చు, అలాగే ఇక్కడ ప్రొటెక్టర్ కానీ వాడచ్చు అన్నమాట. ఇక్కడ మీరు కాంపాస్ అది వాడతారు కదా, సో ఇది ఇలా వాడితే సరిపోతుంది. మీకు మార్క్స్ కూడా గెయిన్ చేయొచ్చు అన్నమాట. సో డయాగ్రామ్ మెయిన్ సరికి రావాలంటే పార్ట్ వైజ్గా ఇవ్వాలండి. ఫస్ట్ అయితే ఈ పార్ట్ అనేది వేసాం కదా, సో తర్వాత ఈ పార్ట్ ఇలా పార్ట్ వైజ్ కింద వెళ్తే మీకు ప్రొటెక్టర్ కానీ స్కేల్తో కానీ మీకైతే ఈజీగా అలవాటు అయిపోతుంది. అండ్ అలాగే మీకు వచ్చేసరికి ఇప్పుడైతే బుక్స్ ఇది చూపిస్తాను చెప్పాను కదా, సో ఈ అయితే మోడల్ పేపర్స్ అయితే మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్వశ్చన్లని టిక్ పెట్టుకొని చదువుతారో మీకు వచ్చేసరికి బయాలజీలో మంచి స్కోర్ లభిస్తామంట. 45+ అయితే ఈజీగా వస్తాయన్నమాట. ఒకసారి చదువుకోండి. ఏ క్వశ్చన్స్ అన్ని రిపీటెడ్గా ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏ మోడల్ అడిగారు, ఇవన్నీ ఇప్పటి నుంచి అయితే చదువుకుంటే సరిపోతుంది. బయాలజీ వీక్ అనేది అండర్ అన్నమాట ఇంకా. సో మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. అండ్ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి, టేబుల్స్ కూడా ఉన్నాయి.